అతడి పేరు శ్రీకాంత్ శర్మ. వర్ధమాన కవిచంద్రుడు అని అనుకుంటుంటాడు. తన పేరుని శ్రీశ్రీలాగా శ్రీ సాగా మార్చుకున్నాడు. ఓ లోకల్ పత్రికలో రిపోర్టర్, పెద్ద జర్నలిస్టులా, ఒక కులదీప్ నయ్యర్లా, ఒక అరుణ్ శౌరిలా ఫీల్ అయిపోతుంటాడు. ఏ కాస్త ప్రత్యేకంగా సెన్సేషన్గా ఉండే న్యూస్ దొరుకుతుందా అని వెతుకుతుంటాడు. దాని ఆధారంగా పెద్ద పత్రికల దృష్టిలో పడొచ్చునని అతడి ఆశ. అయితే అతడి దురదృష్టవశాత్తు అలాంటి అవకాశం అతడికి ఇంతవరకు లభించిన పాపాన పోలేదు. వరకట్న చావులు, రోడ్డు యాక్సిడెంట్లు, వీటిల్నే కథలుగా వర్ణించి రాస్తుంటాడు. అతడికి చిత్రంగా శత్రువయ్యాడు ప్రీతం. ఓ ప్రముఖ దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేరడానికి ప్రయత్నించాడు ఏడాది క్రితం శ్రీశ. అదంత తేలిగ్గా అయ్యే పని కాదని తెలిసింది అతడికి. రికమెండేషన్ ఉంటే వస్తుందన్నారు చాలామంది. అంత పెద్ద పరిచయాలు అతడికి లేవు. అప్పుడు ఎవరో చెప్పారు అతడికి, ఆ పత్రిక చీఫ్ ఎడిటర్తో ప్రీతంకి మంచి సంబంధ బాంధవ్యాలున్నాయని. వెంటనే అతడు ఎవరినో పట్టుకుని ప్రీతం దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయానికి ప్రీతం బొంబాయి నుండి వచ్చి ఓ బిజినెస్ పార్ట్నర్తో తన ఆఫీసులో ఉన్నాడు. అతడి సెక్రటరీ ద్వారా అతడికి తనొచ్చిన పనిని చెప్పి పంపాడు. వెంటనే ప్రీతం తప్పక పనిచేసి పెడతానని అన్నాడు. అతన్ని తను చూడనవసరం లేదని అన్నాడు. ఆనందంగా తిరిగొచ్చేశాడు శ్రీశ. అయితే ప్రీతం ఇక్కడే పొరబడ్డాడు. అదే పత్రికలో అదే ఉద్యోగం కోసం తన బంధువు ఒకడిని ఇరికించే ప్రయత్నంలో ఉన్న ప్రీతం ఆఫీసులో పనిచేసే హెడ్ క్లర్కు అతడి రికమెండేషన్ కోరాడు. ప్రియతంకి తన సిబ్బందికి ఇలాంటి సహాయాలు చేయడం అలవాటే. అతడి అర్హతలు తెలుసుకుని ఒకసారి అతన్ని తనని కలవమని అంత క్రితం హెడ్ క్లర్క్కి చెప్పున్న ప్రీతం ఇప్పుడొచ్చింది అతడి తమ్ముడైన యువకుడుగా భావించి బిజినెస్కి సంబంధించిన చర్చల్లో ఉన్న అతడు అతన్ని కలుసుకోకుండానే వెనక్కి పంపి తర్వాత ఆ పత్రిక చీఫ్ ఎడిటర్కి ఫోన్ చేసి చెప్పాడు. హెడ్ క్లర్క్ తమ్ముడు ఆ పత్రికలో సబ్ ఎడిటర్ అయ్యాడు. తను ఆ పత్రికలో సబ్ ఎడిటర్ అవుతానని కలలు కన్న శ్రీశ ఆ స్థానం భర్తీ అయిందని, అది ప్రీతం రికమెండేషన్తో అని తెలిసి షాక్ తిన్నాడు, మండిపోయాడు. ప్రియతంకి ఫోన్ చేసి తననిలా మోసం చేసినందుకు నిందించాడు. అతడు తనకి మాట ఇవ్వకుండా ఉన్న పక్షంలో తను మరో విధంగా ప్రయత్నించి ఆ ఉద్యోగం సంపాదించుకునేవాణ్ణని, తన భవిష్యత్తు అతడి మూలంగా నాశనమైందని అన్నాడు. ప్రీతం మొదట ఈ నిందారోపణకి తెల్లబోయాడు. తర్వాత అసలు విషయం తన పొరపాటు అర్థం చేసుకుని నిజంగా కాస్త బాధపడ్డాడు. అతడికలా ఆశ కలిగించినందుకు తనకి తెలిసి కాకపోయినా అతడి మాటలు కూడా ప్రీతం పట్టించుకోలేదు. సహజంగా అతడిది దయాద్ర హృదయం. సరే, నీ అర్హతలేంటో చెప్పు, ఇంకెక్కడైనా ప్రయత్నిద్దాం అన్నాడు. శ్రీశ్ర కాస్త తగ్గి గొప్పగా చెప్పుకున్న అతడి అర్హతలన్నీ ఎందుకు పనికిరావని అర్థం చేసుకున్నాడు ప్రీతం. నీ చదువేంటి? చిన్నతనంగా ఫీల్ అవుతూ ఎస్ఎస్ఎల్సి అని చెప్పాడు. ఫెయిల్డ్ అని చెప్పడం ఇష్టం లేక. నీకు నా ఆఫీస్లో ఒక ఉద్యోగం ఇస్తాను, జీతం 700. ఇప్పుడు నువ్వు చేసే పనికన్నా సులభతరమైన, ఆదాయం ఎక్కువైన జాబు. నా ఆఫీసుల్లో ఫ్యాక్టరీల్లో ఉద్యోగం దొరకడం అన్నది అంత సులభమైన విషయం ఏమీ కాదన్నది నీకు తెలిసే ఉంటుంది. నిజానికి ఏ పత్రికాఫీసులోనూ నీ అర్హతలకి ఉద్యోగం దొరకదు. ఆ వృత్తిని వదిలేసేయ్. ఇంత దూరం ఎందుకు చెబుతున్నానంటే నేను పొరబడి ఆ రోజు నీకు ఆశ కలిగించి నాకు తెలియకుండానే నిన్ను డిసప్పాయింట్ చేశాను కాబట్టి సానుభూతిగా అన్నాడు. ఈ మాట విని శ్రీశ అహం దెబ్బతింది. అతడు అన్యాపదేశంగా నువ్వొట్టి వెధవి, నువ్వు పత్రికల్లో పనిచేసేందుకు ఎంతమాత్రమూ పనికిరాని చెమటవి, నీకు ఆ అర్హత లేదు అన్నట్టు అనిపించింది. ప్రీతం ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడమే గాక అతడు తనని ఘోరంగా అవమానించినట్టే భావించాడు. అతడి మీద ద్వేషం ప్రబలిపోయింది. మీరిచ్చే ఉద్యోగం ఎవడికి కావాలి? ఒకరి కింద బానిస చాకరీ చేసే కర్మ నాకు పట్టలేదు. నాకు స్వేచ్ఛ కావాలి. మీ సానుభూతి దయాదాక్షిణ్యం నాకేం అవసరం లేదు అన్నాడు రోషంగా. ప్రీతంకి నవ్వాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సబ్ ఎడిటర్ అయినా ఒకరి కింద పనిచేయడమే అన్న విషయం ఈ మూర్ఖుడికి తెలీదా ఏంటి అనుకున్నాడు. ఇంతసేపు తన విలువైన సమయాన్ని హెచ్చించి అతడితో మాట్లాడడమే దండగా అనిపించింది అతనికి. చూస్తుండండి, మీరు చేసిన ఈ మోసాన్ని, అవమానాన్ని ఒక ఛాలెంజ్లా తీసుకుని ఏడాది తిరిగేసరికి ఓ పెద్ద జర్నలిస్ట్నే పోతాను అన్నాడు ఆవేశంగా. ప్రీతంకి నవ్వొచ్చింది. సబ్ ఎడిటర్ పోస్టు దొరకలేదని గోల పెడుతున్నవాడు ఆ విషయం మరిచిపోయి జర్నలిస్ట్ నవుతానంటాడేంటి? నీ కర్మ మనసులో అనుకుని పైకి శాంతంగా విష్ యూ ఆల్ ద బెస్ట్ అంటూ ఫోన్ పెట్టేశాడు.
ఇక అంతటితో అతన్ని మరిచిపోయాడు. ఏడాది తిరిగొచ్చిందే గాని లోకల్ పత్రిక స్థాయి నుండి అంగుళం కూడా ఎదగలేదు పాపం శ్రీజ. ప్రీతం పట్ల అతడిలో ద్వేషం మాత్రం ఎదిగిపోయింది. అతన్ని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అది తనకి సాధ్యం కాదని దిగులు పడేవాడు. అనుకోకుండా హఠాత్తుగా అతడికి ఆ అవకాశం ఇప్పుడు లభించింది. శ్మశానంలో వ్యాపారవేత్త. ఈ హెడ్డింగ్తో ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన ప్రీతంని గురించిన వింత వార్త చదివి ఎగిరి గంతేశాడు శ్రీశ. వెంటనే వెళ్లి పోలీసుల్ని కలుసుకున్నాడు. వాళ్ళు అతడి ఆరోగ్యం సరిగా లేక కారు అక్కడ ఆపి నిద్రపోయాడని చెప్పారు. ఆ రెండో రోజు ప్రీతం చెప్పినట్టుగా అతడితో దగ్గర సంబంధాలున్న పత్రికలో ఇదే విధమైన వార్త వచ్చింది. అయితే ఇది శాంతి సలహాతో శ్రీరామ్ చేసిన పని. దీంతో అనుమానం బలపడింది శ్రీశాకి. తను వెళ్ళి ఆ శ్మశానాన్ని సందర్శించాడు. కాటికాపర్ని కదిలించాడు. అది ప్రీతం అక్కడికి రావడం మొదలుపెట్టిన 4వ రోజు. శాంతి అప్పటికక్కడికి రాలేదు. కాటికాపరి జరిగింది చెప్పాడు. తర్వాత అతడు ఈ విషయం శాంతికి చెప్పడం మరిచిపోయాడు. ప్రీతం కారులో స్పృహ తప్పిన స్థితిలో కనిపించాడన్న విషయం అబద్ధమని, అతడు సమాధి మీద పడున్నాడన్న కొత్త విషయం తెలుసుకోగలిగినందుకు చాలా ఆనందించాడు. ఎన్ని రోజులుగా వస్తున్నాడు అడిగాడు. నిన్ననే బాబుని సూతి అన్నాడు కాటికాపరి. ఒక్కసారే అన్నాడు. శ్రీశ అక్కడి నుండి తిరిగొచ్చేసి బాగా ఆలోచించాడు. ఈ వార్త వెంటనే తమ పత్రికలో వచ్చేలా చేయలేదతడు. దీన్ని గురించి ఇంకా లోతుగా పరిశీలించాలనుకున్నాడు. ప్రీతం ఇంటి ముందు తచ్చాడసాగాడు. ఆ ఇంటి నౌకరు కుర్రాడు బుజ్జిగాడిని పరిచయం చేసుకుని వాణ్ణి హోటల్లో బాగా మేపి ప్రతి రాత్రి ప్రీతం ఇంట్లో నుండి బయటకు వెళుతున్న విషయం తెలుసుకున్నాడు. శ్రీశాకి చాలా ఆనందంతో పాటు ఇది చాలా మిస్టీరియస్గా కనిపించింది. తను మొత్తం వివరాలు సేకరించి ప్రీతంకి స్నేహితుడైన చీఫ్ ఎడిటర్కి శత్రువైన మరో పత్రిక చీఫ్ ఎడిటర్కి అందించగలిగితే తన దశ తిరుగుతుందని భావించాడతడు. ప్రీతం మామూలు వ్యక్తి కాదు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, సినిమా నిర్మాత కూడా. అతన్ని గురించిన ఈ విషయాలు చాలా సెన్సేషన్ని క్రియేట్ చేయొచ్చునన్న విషయం అతడికి తెలుసు. ఇక్కడ అతడి బుర్ర పాదరసంలా పనిచేసింది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. తన శత్రువైన ప్రీతంని చావు దెబ్బ తీయచ్చు. తన వృత్తిలో తను కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి ఇది తొలి అంతస్తుగా చేసుకోవచ్చు. శ్రీశ మర్నాటి రాత్రి శ్మశానానికి వెళ్ళి ప్రీతం అక్కడికి రావడం, శిథిల సమాధి దగ్గర విలపించడం అంతా చూసి ఫ్లాష్ కెమెరాతో ఆ దృశ్యాల్ని ఫోటో కూడా తీసుకున్నాడు. అయితే అతడికి దెయ్యాలు భూతాల పట్ల నమ్మకం లాంటిది ఉండడంతో భయపడి వెంటనే అక్కడి నుండి వచ్చేశాడు. అది వేరే సంగతి. శాంతి శ్రీరామ్ కలిసి శ్మశానం దగ్గరికి వెళ్లడం అతడి దృష్టిని దాటిపోలేదు. ఇది ఎందుకు జరుగుతోంది, ఎలా జరుగుతోంది అని అతడు ఆలోచించలేదు. తను చూసిన విన్న సంఘటనలకి 10 కల్పనలు జోడించి ఒక కథ అల్లసాగాడు. అంతేకాదు, ప్రీతం పట్ల అతడిలో పెరుగుతున్న ద్వేషం అతడిని అంతటితో ఊరుకొనివ్వలేదు. ఈ ప్రీతం రహస్యం తనకి తెలిసిపోయిందని, తొందరలో వీళ్ల కుటుంబం పరువు నడివీధికి ఎక్కించదలుచుకున్నానని ఒక ఉత్తరాన్ని శాంతి పేరు మీద రాశాడు. దీన్ని ప్రీతం పట్టించుకునే స్థితిలో లేడని తెలుసు కాబట్టి. ఇదే అతడి విషయంలో అతడు చేసుకున్న భయంకరమైన పొరపాటు. ఈ లెటర్ని చూసి ప్రీతం ఇంట్లో శ్రీశ ఊహించినట్టు అంతా భయపడిపోయారు. ఈ రహస్యం బయటికి పొక్కిందా, ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరు అని శాంతి హడలిపోసాగింది. శ్రీరామ్ కూడా కంగారు పడసాగాడు. ఈ సమయంలో ఆరాధన వచ్చిందన్న విషయం ఆమె ఇంటికి ఫోన్ చేసి తెలుసుకున్న శాంతి తల మీద భయంకరమైన బరువేదో దిగిపోయినట్టే ఆనందించింది. ఆరాధన ప్రీతంని కలుసుకోవడానికి బయలుదేరింది. చాలా వేగంగా వెళుతోంది ఆమె కారు. తనుగా అతన్ని పిలిచి కలుసుకోవడానికి వెళ్లడం ఇదే తొలిసారి ఆమెకి. ఎప్పుడూ అతడు పిలవడమే. కానీ ఈసారి తను ఇలా చాలా చిత్రమైన పరిస్థితుల్లో ఎందుకు వెళుతోంది తను? అతడిని కారణం అడగడానికా, లేక ఆమె ఆలోచన పూర్తి కాకముందే రాక్షసుల భయంకరమైన వేగంతో దూసుకొస్తోన్న పెద్ద లారీ కనబడింది ఆమెకి. చాలా దగ్గరగా వచ్చేస్తోంది. కంగారు పడింది ఆరాధన. కారుని సరున్న పక్కకి కోస్తూ స్పీడ్ తగ్గించింది. చిత్రంగా లారీ డ్రైవర్ కూడా పక్కకి కోసి సరిగ్గా కారు మీదకి దూసుకురాసాగాడు. ఆరాధన తెల్లబోయింది. కంగారు పడింది. ఎందుకలా చేశాడతను? అతడు కంగారు పడ్డాడా?
అది ట్రాఫిక్ లేని శ్రీమంతులు నివసించే లొకాలిటీ. రోడ్డు బాగా విశాలంగా ఉంటుంది. నిన్న మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది అప్రయత్నంగా. తలని విదిలిస్తూ ఈసారి ఎడం వైపుకి కోసింది కారుని. ఇంతలో హఠాత్తుగా ఆమె ఊహించని విధంగా ఇంజన్ బాయిల్ అయిపోయి బ్యానెట్లో నుంచి పొగలు సెగలు రావడం మొదలుపెట్టాయి. ఫ్యాన్ బెల్ట్ తెగిపోయింది. పెద్ద జరుకుతో ఆగిపోయింది కారు. అప్పటికే లారీ సరున ఇటు తిరిగి కారుకి అరగజం దూరంలోకి వచ్చేసింది. ఇక ఆలస్యం చేయలేదు ఆరాధన. చప్పున ఎడంవైపు డోరుని ఓపెన్ చేసుకుని కిందకు దూకేసింది. సరిగ్గా కారుకి అరగజం దూరంలోకొచ్చి సడన్ బ్రేక్తో లారీని ఆపేశాడు డ్రైవర్. ఇంతలో రోడ్డుకి ఆ వైపు నుండి ఈ వైపు నుండి 2 కార్లు, ఓ 2 స్కూటర్లు, 4 సైకిళ్లు వచ్చాయి. అప్పటికి ఆరాధన కళ్ళు మూసుకుని గుండెల మీద చేయి వేసుకుని రోడ్డు పక్కనున్న ఓ ఇంటి తాలూకా కాంపౌండ్ వాళ్ళకి అంటుకుని నిలబడిపోయింది. లారీ డ్రైవర్ దిగొచ్చి, సారీ మేడం, క్షమించండి. నేను ఏదో ఆలోచనలో ఉండి చాలా దగ్గరకొచ్చాక గానీ మిమ్మల్ని గమనించలేదు. హఠాత్తుగా కారుని చూసి కంగారు పడిపోయి తికమగ్గా మీరెటు వెళితే నేను అటే వచ్చాను. మీ సమయస్ఫూర్తితో చాలా ప్రమాదం తప్పింది అన్నాడు భయం ధ్వనిస్తోన్న కంఠంతో. అప్పటికి తేరుకుంది ఆరాధన. తను ఆలోచనల్లో ఉండిపోయి లారీని గమనించలేదు. తన తప్పు ఉంది ఇందులో. అందుకే ఆమె అతి మామూలుగా అయిపోతూ ఇట్స్ ఆల్ రైట్ అంది. తను సమయస్ఫూర్తితో కారుని ఆపలేదని, అదే ట్రబుల్ ఇచ్చిందని అతడికి చెప్పడం ఆమెకిష్టం లేకపోయింది. ఆ డ్రైవర్ మొహంలో స్పష్టంగా కనబడిన నిరాశని, కంగారుని గుర్తించుంటే ఆమె అతన్ని అనుమానించుండేది. దురదృష్టవశాత్తు ఆమె ఆ స్థితిలో అది గమనించలేదు. ఆరాధనకి నిన్నటి విషయం గుర్తుకు రాసాగింది. అలా ఎందుకు జరుగుతోందో ఆమెకు తెలీదు. చాలా చిత్రమైన విషయం ఇది. ఆ సంఘటనకి దీనికి ఎలాంటి సంబంధం లేదు కదా అనుకోసాగింది. ఉందని తెలియని ఆరాధన. అరగంట తర్వాత ప్రీతం కోసం అనుదీప్లో అతడి పర్సనల్ సూట్లో అతడి కోసం ఎదురు చూస్తోంది ఆరాధన. ఇది కొత్త పరిస్థితే. ఆమె అతడి కోసం ఎప్పుడూ ఎదురు చూడలేదు. అతడే చూసేవాడు ఆమె కోసం, లేదా కలిసొచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఈ పరిస్థితి ఆమెకి చాలా అసహనంగా, అవమానకరంగా కూడా అనిపిస్తోంది. తనని తాను కంట్రోల్ చేసుకుని కూర్చుందామె. ఆమె వచ్చిన 15 నిమిషాల తర్వాత అతడొచ్చాడు. ఆమెని చూసి తనే ముందు హలో అన్నాడతను. ఆరాధన తిరిగి హలో అనలేదు. హలో అని అతడన్న పలకరింపులో అతడు తనకి దూరం కావడం స్పష్టంగా కనిపించిందామెకి. ఆ పలకరింపు చాలా అనాసక్తంగా ఉంది. అతడు ఆమె వైపు క్షణం కంటే ఎక్కువసేపు చూడలేదు. అది ఇబ్బందితో కాదు, మొహమాటంతో కాదు, ఆమె అర్థం చేసుకోలేని, ఆమెకి అంతుచిక్కని మరేవో భావాలు అతడి మొహంలో. ఎప్పుడూ నీట్గా స్మార్ట్గా కనిపించే అతడు కాస్త నలిగినట్టుగా, నీరసంగా కనిపించాడు ఆరాధనకి. ఏంటి, ఇతడి ఆరోగ్యం సరిగ్గా లేదా? ప్రీతం మౌనంగా కూర్చుండిపోయాడు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా కాక, ఏదో లోకంలో ఉన్నవాళ్లా కనిపించాడామెకి. ఆమెకి ఈ పరిస్థితి చాలా విచిత్రంగా, ఇబ్బందికరంగా ఉండి ఉక్రోషం తెప్పించింది. ఇదే రూంలో తామిద్దరూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నారు. అతడి వ్యాపారాల గురించి, తన వృత్తిని గురించి, తమ మ్యారేజ్, ఇలా ఎన్నో విషయాలు. తమకి ఆసక్తి లేని విషయాల గురించి కూడా. ఒకరు మాట్లాడితే ఒకరు ఆసక్తిగా విన్నారు. ఎందుకు? ఒకరి సాన్నిధ్యం కోసం ఒకరు. అతడు ఎక్కువ మాట్లాడేవాడు, తను చాలా తక్కువగా మాట్లాడేది. అప్పుడు అతడి చూపుల్లో, కళ్ళల్లో ఆరాధన, అభిమానం, తనకింకా దగ్గర కావాలన్న తపన. ఇప్పుడు నిర్లిప్తత, అనాసక్తి, చిత్రమైన పరిస్థితి ఆమె ఊహించింది. ఆమె ఆ మౌనాన్ని భరించలేక, మీతో మాట్లాడాలని వచ్చాను ఇంగ్లీష్లో అంది. అప్పుడు చూశాడు ఆమె వైపు. అనాసక్తే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమెకి చాలా రోషం వచ్చింది. బలవంతంగా అణుచుకుని సూటిగడిగింది, ఎందుకొచ్చారు ఈ నిర్ణయానికి? ఈసారి ప్రీతం చూపులు నేలకి వాలిపోయాయి. వెంటనే సమాధానం చెప్పలేదు అతడు. ఆమె అతడి సమాధానం కోసం అసహనంగా ఎదురు చూడసాగింది. 2 నిమిషాల తర్వాత కొన్ని కారణాల వలన, నిర్లిప్తంగానే అయినా స్పష్టంగా అన్నాడతను. ఏంటా కారణాలు? ఎంత అణుచుకున్నా ఆగని రోషం తొంగి చూసింది ఆమె కంఠంలో. సారీ, చెప్పలేను. ఆగ్రహం, ఆవేశం ముంచుకొచ్చింది ఆమెకి. ఒక మీ జీవితమే కాదు, నా జీవితం కూడా ముడిపడింది ఇందులో అన్న విషయం మరిచిపోయారా? మీ ఈ నిర్ణయం వలన నేనెన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించలేదా? నాకిక్కడ విలువే లేదన్నమాట. ఈ నిర్ణయం తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? తీవ్రంగా అడిగిందామె. సారీ ఆరాధన, ఏదో చెప్పబోయాడు.
ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్స్. నాకు కావలసింది మీ నిర్ణయం వెనుకున్న కారణం. అంతే తీవ్రంగా అంది. అది నా పర్సనల్ విషయం అన్నాడు ఈసారి. చెప్పలేను. నన్ను క్షమించమని నిన్ను వేడుకుంటున్నాను. నిజంగా నువ్వు జీవితంలో ప్రవేశించకుండా ఉండుంటే బావుండేది మనిద్దరికీ. షాక్ తింది అతడి సమాధానానికి. అతడలా అంటాడని ఆమె అనుకోలేదు. అతడు తన నిర్ణయానికి కారణం చెప్పలేదు. అలా అని అది సంజయ్షీ కాదు. అతడు తన జీవితంలోకి ప్రవేశించలేదు. తనే అతడి జీవితంలో ప్రవేశించింది. అందుకు అతడిప్పుడు పశ్చాత్తాపపడుతున్నాడు. అతడి ఈ మాటలు ఆమెకెంత పెద్ద షాక్ అంటే దాదాపు 15 నిమిషాల సేపు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అప్పుడు అడిగిందామె, నేను మీ జీవితంలోకి ప్రవేశించానా? లేక మీరు నా జీవితంలోకి ప్రవేశించారా? ఏదైనా కావచ్చు. కానీ కానీ రెట్టించిందామె. ఇలా నా జీవితంతో ఆటలాడదామన్న నిర్ణయానికొచ్చారన్నమాట. వ్యంగ్యంగా అడిగింది. అతడు దీనికేమీ అనలేదు. మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టుండిపోయాడు. ఆరాధన గమనించింది. చాలా చిత్రంగా కనిపిస్తున్నాడు ప్రీతం. ఏదో ఆలోచిస్తున్నట్టు, ఎక్కడో ఉన్నట్టు. ఈ ప్రీతం తనకి తెలిసిన ప్రీతం ఒకరేనా? అయినా ఆమె హృదయం అవమానం, రోషం, ఉక్రోషంతో మండిపడసాగింది. అతి మామూలు అమ్మాయిలా. హఠాత్తుగా లేస్తూ అన్నాడు ప్రీతం. నన్ను క్షమించమని నిన్ను ప్రాధేయపడుతున్నాను. నేను నీ జీవితంలో ప్రవేశించి చాలా పెద్ద పొరపాటు చేశాను. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. కానీ నేను చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాను. నా గురించి మరిచిపోవడానికి ప్రయత్నించు. నా పరిచయాన్ని ఒక కలలా భావించు. వస్తాను అనేసి వెళ్ళిపోయాడు. అతడి నడకలో ఇది వరకటి హుందాతనం స్టైల్ కంటే నీరసం అధికంగా కనిపిస్తోంది. ఆరాధన స్థాణువైంది అతడి మాటలకి. ఎంత తేలిగ్గా చెప్పాడతను ఆ మాటలు.